పూజకు వేళాయే. ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. పూజకు వేళాయే. ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే. ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. అన్ని బలుల కన్నా మిన్నైన బలిది. పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. అన్ని బలుల కన్నా మిన్నైన బలిది. పూర్వవేద బలుల కన్నా శ్రేష్టమైన బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. ప్రియతనయుడు యేసుని కారుణ్య బలిది. పాప శాప దోషములను పరిహరించు బలిది. పాప శాప దోషములను పరిహరించు బలిది. పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే పూజలో పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే. ప్రభుజనమా ప్రభుజనమా పాల్గొనరా రండి ఓ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గోడే మార్టిన్ మరియు కీర్తిశేషులు రూతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గోడే బాబురావు, గోడే రోస్మేరీ, గుమ్మడి రవికుమార్, నీలిమ, ధన్యరూత్, కేఫా చాణక్య మరియు ఇతర కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న ఎం కిరణ్ కుమార్ రెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి కాశీపతి ఆరోగ్యమేరి, ముమ్మడి దాసిరెడ్డి, ఎం నిర్మల కుమార్ రెడ్డి, కె మేరీ మాధురి, ఎం రిపేష్ రెడ్డి, ఎం కిరణ్ కుమార్ రెడ్డి, వై స్రవంతి, ఎం ఇషాంత్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు ఈర్నపాటి సింహరాయలు సన్ ఆఫ్ బెర్నార్డ్ చిన్నప్ప గారికి అనేక మార్లు మరణం నుండి కాపాడిన దేవునికి స్తోత్రములు తెలుపుతూ మంచి ఆరోగ్యము, దీర్ఘాయుష్షు కలిగి దేవునికి సేవ చేయుటకు వారి సమస్యలన్నిటినీ తీర్చి వారి ఉద్దేశములన్నిటినీ సఫలపరిచినట్లు ప్రభు సన్నిధి వారికి ఉండాలని కోరుతూ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మరియరాణి కేథడ్రల్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు వరకాల జాకోబు లలిత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ
47వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అగరపు అలెక్స్ జయ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ 18వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అగరపు జోజీ సంధ్యా దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ ఈరోజు గృహప్రవేశాన్ని జరుపుకుంటున్న గోరింక వాసుదేవరావు, జి విజయ శైలజ, అభినవ్, శ్రీనిధులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు ఈ శుభకార్యంలో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ అమర్లపూడి శామ్యుయల్, స్వర్ణ, ఎస్ మేరీ రోజ్, ఏ ప్రసాద్, రాధిక, సుశాల్, విశాల్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం లూర్దు నగర్ విచారణ కీర్తిశేషులు ఫాదర్ మ్యారియో పుమ్మగల్లి పిఐఎంఈ గారి 28వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాకుమాను ఇన్నయ్య, పద్మ, జ్యోతి, చాందిని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ కీర్తిశేషులు జొన్నలగడ్డ భాస్కరరావు గారి 17వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, భావన, నిర్మలారాణి, అంతోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు గంగారపు రంజిత్ కుమార్ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గంగారపు ఆరోగ్యయ్య, కానుక మేరీ, నవ్యరాణి, ఆనందరాజ్, మెల్విన్ రెక్స్, నేతన్, రాడ్రిక్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మధురవాడ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కరణం ఫాతిమా నిలేష్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కరణం ప్రభాకరరావు, బాలజ్యోతి, నివేదిత, సాత్విక్, నిఖిలేష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం రామచంద్రాపురం విచారణ కీర్తిశేషులు ఫాదర్ మ్యారియో పుమ్మగల్లి పిఐఎంఈ గారి 28వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొక్కెరగడ్డ హెర్ని భాస్కర్రావు మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించండి అని అడిగిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేద్దాం. ప్రత్యేక విధముగా ఈనాడు ఈ పూజలో పాల్గొంటూ ఉన్నటువంటి మిమ్ములను, మీ కుటుంబాలను దేవాతి దేవుడు గొప్పగా దీవించాలా అని ఈ పవిత్రమైన దివ్య బలి పూజను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రత్యేక విధముగా ఈనాడు ఈ దివ్య బలి పూజలో దేవుడు మనలను దీవించాలా అని, అదే విధముగా చేసిన తప్పిదములు ఏమైతే మనకు దేవునికి అడ్డుగా ఉన్నాయో వాటన్నింటి నుండి విడుదల దయచేయమని ప్రార్థన చేద్దాం. అదే విధముగా ఈనాడు దేవుడు ఇస్తూ ఉన్నటువంటి పిలుపు ఏమిటయ్యా అనంటే, ప్రేమతో నా ఆజ్ఞలను మీరు పాటిస్తే, ప్రేమతో నా ఆజ్ఞలను మీరు పాటిస్తే నేను మీకు నా ఆత్మనే, పవిత్ర ఆత్మనే వరముగా ఇస్తాను అని దేవుడు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆత్మను అధికముగా పొందుకోవడానికి కావలసిన కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని చేసిన తప్పిదములను ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడుతూ పాపమన్నింపును కోరుకుందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి, సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్, పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడురా, ఇలా భూజనులందరికీ శాంతి శుభములు అగుననుచు. ఇలా భూజనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. ఏలికైన సర్వేశ్వరా, మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పితా, మమ్మీలు మా రాజా. ఏలికైన సర్వేశ్వరా, మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పితా, మమ్మీలు మా రాజా. మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన, మీకే స్తుతి, మీకే మహిమ ఘన ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. జనతైక సుతుడా శ్రీక్రీస్తువా, పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, రక్షణాధీశుడా. జనతైక సుతుడా శ్రీక్రీస్తువా,
పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 పితకుడి పాశ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పితకుడి పాశ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా రక్షకుడు ఉత్థానమైన ఈ సంతోష దినములను హృదయ భక్తితో కొనియాడు వరమును మాకు అనుగ్రహింపము. ఈ ఉత్సవములందు మేము స్మరించుకొను పరమ సత్యములను మా జీవితములలో నిత్యము ఆచరింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 5 నుండి 8 వచనములు మరియు 14 నుండి 17 వచనం వరకు. ఆ దినములలో ఫిలిప్పు సమరియా నగరమునకు పోయి క్రీస్తును గూర్చి అచటి ప్రజలకు ప్రకటించుచుండెను. ప్రజా సమూహములు ఫిలిప్పు బోధించు విషయమును శ్రద్ధతో వినుచుండెను. వారందరూ అతని ఉపదేశమును ఆలకించుచు అతడు చేయుచున్న సూచక క్రియలను కన్నులారా కాంచుచుండిరి. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరుచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడిరి. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. సమరియలోని ప్రజలు దేవుని వాక్కును అంగీకరించిరని యెరూషలేమునందలి అపోస్తలులు విని పేతురును యోహానును ఆ ప్రజల వద్దకు పంపిరి. వారు అక్కడకు చేరుకొని ఆ విశ్వాసులు పవిత్రాత్మను పొందునట్లుగా ప్రార్థించిరి. ఏలైనా అప్పటికీ ఇంకను వారిలో ఎవరి మీదికిని పవిత్రాత్మ వచ్చి ఉండలేదు. ప్రభువైన యేసు నామమున వారు జ్ఞానస్నానమును మాత్రమే పొందియుండిరి. అప్పుడు పేతురు యోహానులు వారిపై చేతులు ఉంచగా వారు పవిత్రాత్మను పొందిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు.
సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. కీర్తనలు పాడి అతని దివ్యనామమును మహిమపరపుడు. మీ స్తుతులతో అతనికి కీర్తిని ఆపాదింపుడు. నీ కార్యములు అద్భుతమైనవి. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభుని స్తుతింపుడు. నీ మహాబలమును చూచి శత్రువులు నీ ముందట వంగి దండము పెట్టుదురు. లోకములోని ప్రజలెల్లరూ నిన్ను పూజింతురు, నిన్ను కీర్తించి స్తుతింతురు, నీ దివ్యనామమును సన్నుతింతురు అని మీరు ప్రభువుతో నుడువుడు. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. రెండు ప్రభు క్రియలను గమనింపుడు. నరుల కొరకు అతడు చేసిన అద్భుత కార్యములను చూడుడు. ఆయన సముద్రమును ఎండిన నేలగా మార్చెను. మన ప్రజలు నది గుండా నడిచిపోయిరి. ఆయన కార్యములకు గాను మనమచట ప్రమోదము చెందితిమి. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభువును స్తుతింపుడు. ఆయన సదా పరాక్రమముతో పరిపాలన చేయును. జాతులనెల్లా ఒక కంట కనిపెట్టి ఉండును. తిరుగుబాటుదారులు ఎవరునూ అతనిని ఎదిరింపకుందురుగాక. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. దేవుని పట్ల భయభక్తులు కలవారెల్లరూ విచ్చేసి వినుడు. ప్రభు నాకు చేసిన మేలులను మీకెల్లరకు వినిపింతును. దేవుడు నా మొరను పెడచెవిన పెట్టలేదు, నా ఎడల ప్రేమ చూపుటను మానలేదు. ఆయనకు స్తుతి కలుగునుగాక. అందరూ సకల జనులారా ఆనందనాదముతో ప్రభువుని స్తుతింపుడు. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు. మిక్కిలి ప్రియులారా, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. మీ అందున్న నమ్మకమును గూర్చి ఎవరేని ప్రశ్నించినచో సమాధానము నొసగా సర్వదా సంసిద్ధముగా ఉండుడు. దానిని మర్యాదగా సగౌరవముగా చేయుడు. మీ అంతఃకరణమును నిర్మలముగా ఉంచుకొనుడు. ఏలైనా మిమ్ము ఎవరైనా దూషింతురనుకొనుడు. అప్పుడు క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తనను గూర్చి చెడుగా మాట్లాడు ఆ వ్యక్తులు తమ పలుకులకు తామే సిగ్గుపడుదురు గదా. అది దేవుని సంకల్పమైనచో కీడు చేసిన దానికంటే మంచి చేసినందుకు బాధలు నొందుటే మేలు. ఏలైనా క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యెను గదా. ఆయన ఒకేసారి పాపములకై మరణించెను, దుష్టులకై ఒక సత్పురుషుడు బలి అయ్యెను. మనలను దేవుని దరిచేర్చుటకే ఆయన అట్లు చేసెను. శారీరకముగా ఆయన మరణించెను, కానీ ఆధ్యాత్మికముగా సజీవుడే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మిగిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మిగిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 14వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లా నేను, మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహించును. ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. లోకము ఆయనను చూడదు కనుక ఆయనను పొందజాలదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును. నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను. నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికి చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. నా ఆజ్ఞలను స్వీకరించి పాటించువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను తెలియపరచుకొందును అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము 6వ పాస్కా కాల ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఈ రోజున ప్రభువు మనకు నిచ్చేటటువంటి పిలుపు ఏమిటయ్యా అనంటే, ఇదిగో నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను పాటించును, నా ఆజ్ఞలను పాటించే వారిని నేను పవిత్రాత్మ శక్తితో నింపుతాను అని ప్రభు అయిన దేవుడు మనకు వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ స్నేహితులారా, ఈ పవిత్ర గ్రంథాన్ని ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మనందరికీ కూడా తెలిసేటటువంటి సత్యం, పని లేనిదే ఫలితమేదీ ఉండదు. పని చేసినప్పుడే ఒక చక్కని ఫలితాన్ని దేవుడు మనకు అందిస్తాడు. ప్రతి పని ఒక మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎంత చేసుకుంటే అంత మనకు లభిస్తుంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత అనేటటువంటి నానుడి దీని నుండే వచ్చింది అని మనం నమ్మవచ్చు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఎంత వినయంగా ఉంటే అంత గొప్ప దీవెన దేవుడు మనకు అందిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ గ్రంథ పఠనాల ద్వారా దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎంత మంచిగానైతే మనము యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి, వాటిని పరిపూర్తి చేయడానికి ఇష్టపడుతూ ముందుకు సాగుతామో, అప్పుడు దేవుడు తన కృపావరమైనటువంటి ఆత్మవరాన్ని మనపైన కుమ్మరిస్తాడు. అదే ఈ రోజున యేసుక్రీస్తు మనకు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానం. అనేక శ్రమలను పొంది, అనేక ఇబ్బందులు పడి, శిలువ శ్రమలను పొంది
మరణించినటువంటి ఆయన మరలా సజీవుడై లేచి విశ్వాసులకు అతని యొక్క అపోస్తులకు ఇస్తూ ఉన్నటువంటి వాగ్దానం, నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, మీకు ఒక ఆదరణకర్తను నేను ఇస్తూ ఉన్నాను. ఆయన ఎవరయ్యా అనంటే ఆత్మదేవుడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, బైబిలు గ్రంథాన్ని అంతటినీ కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఎవరెవరైతే దేవుని ఆజ్ఞను పాటించారో, ఎవరెవరైతే దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూశారో, ఎవరెవరైతే దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించారో వాళ్ళందరినీ కూడా దేవుడు చక్కగా దీవించాడు, గొప్పనైన సాక్షులుగా నిలబెట్టాడు. అబ్రహాము జీవితాన్ని చూస్తే తెలియనటువంటి ప్రాంతానికి వెళ్ళు అని చెప్పిన వెనువెంటనే ఆయన తన ఆజ్ఞ ప్రకారమే తన సొంత ఇంటిని విడిచిపెట్టి ఆయన చెప్పినటువంటి ప్రాంతానికి బయలుదేరాడు. తదనుగుణంగా ఇదిగో దేవుడే ఇస్తూ ఉన్నటువంటి ఆశీర్వాదం అనేక జాతులకు ఆయనను ఒక తండ్రిగా దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. దానిని ఈనాడు కూడా మనం కొనియాడుతూ ఉన్నాం, అనేక జాతులకు తండ్రి అని. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మోషే జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇదిగో నా ప్రజలను నడిపింపుము అని వాగ్దానం చేసినప్పుడు, ఇదిగో నా ప్రజలను నడిపింపుము అని పిలుపును ఇచ్చినప్పుడు నేను చేయలేను అని అన్నప్పటికీ కూడా ఆ వాగ్దానం ప్రకారమే తన జీవితాన్ని దేవునికి అనుగుణంగా మలచుకొని 6 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజలను నడిపించడానికి ముందడుగు వేశాడు, నడిపించగలిగాడు, ఒక గొప్ప నాయకుడుగా నిలబడ్డాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, సంసోను కూడా దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు కాబట్టే అత్యంత శక్తివంతమైనటువంటి మహాశక్తిని సంసోనుకు దేవుడు ఇచ్చాడు. ఆయన ఆజ్ఞలకు లోబడిన ఎవరినైనా కానీ దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టలా. గొర్రెల కాపరి అయినటువంటి దావీదును తీసుకుని వచ్చి తన ఆత్మతో నింపి ఇదిగో ఇజ్రాయేలు ప్రజలకు రాజుగా నిలబెడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎవరెవరైతే నన్ను ప్రేమిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఆజ్ఞలను పాటిస్తారు. ఈ ఆజ్ఞలను పాటించటం ద్వారా నేను తండ్రి దేవునికి మొరపెడుతూ ఉన్నాను, ఇదిగో తన అద్వితీయమైనటువంటి ఆత్మను మీపైన కుమ్మరించమని. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఏమీ తెలియని వ్యక్తుల్లాగా కొన్నిసార్లు మనం ఉండిపోతూ ఉంటాం. ఆజ్ఞలను పాటించడంలో ఆశీర్వాదాలు పరంపరంగా వస్తూ ఉన్నాయి అని తెలిసినప్పటికీ కూడా ఆ ఆజ్ఞలను పాటించలేనటువంటి సమయ సందర్భాల్లో ఇదిగో తొట్టిల్లి పడిపోతూ ఉన్నాం, ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాం. ఈనాడు ప్రభు అయినటువంటి దేవుడు మనకు ఇచ్చేటటువంటి పిలుపు ఏమిటి అనంటే, ఇదిగో నేను మీకు ఒక ఆదరణకర్తను మీ మధ్యకు పంపిస్తాను. నేను వెళ్ళిన మరుక్షణమే ఇదిగో ఆదరణకర్తను మీ మధ్యకు తండ్రి దేవుని ద్వారా మీ మధ్యకు పంపిస్తూ ఉన్నాను అని దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప దీవెనయ్యా అనంటే, ఇదిగో తన ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళు ప్రార్థించగానే శక్తులను పొందుతూ ఉన్నాడు. తన ఆత్మను పొందుకున్నటువంటి వాళ్ళు ప్రార్థించగానే సకల వ్యాధి బాధల నుండి విడుదలను దయచేస్తూ ఉన్నారు. తన ఆత్మను పొందుకున్నటువంటి వారు మరొకరిపైన చేయి పెట్టి ప్రార్థన చేయగానే వాళ్ళు కూడా ఆత్మతో నింపబడుతూ ఉన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చూస్తే ఇదిగో వారందరూ కూడా గుమిగూడి ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళందరిపైకి ఆత్మ దిగి వస్తూ ఉంది. ఆత్మ దిగి వచ్చినప్పుడు
రకరకాల భాషల నుండి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ భాషలలో చెప్పేటటువంటి ప్రసంగాన్ని వినగలుగుతూ ఉన్నాడు. దేవుని గొప్ప కార్యాలను చూడగలుగుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందయ్యా అని అంటే ఆత్మదేవుడు దిగి వచ్చినప్పుడు సమస్తము కూడా చక్కపరచబడుతూ ఉంది. ఒడుదుడుకులాడుతూ ఉన్నటువంటి మన బ్రతుకుల్లో ఈ ఆత్మదేవుడు దిగి రావడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అనంటే యేసుక్రీస్తు. ఆయన ఆజ్ఞలను పాటించటములో, ఆయన ఆజ్ఞలను నిక్కర్చుగా నెరవేర్చటములో నీవు నిమగ్నుడవై ఉంటే ఆత్మను నీపైన కుమ్మరింప చేయడానికి తండ్రి దేవునికి నేను మొరపెడతాను అనేటటువంటి వాగ్దానాన్ని ప్రభువైనటువంటి దేవుడు ఈనాడు మనకు అందిస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇది ఒక విషయం. రెండవ విషయం ఏమిటయ్యా అనంటే ఇదిగో ఈ ఆజ్ఞలను పాటించటములో నేను తండ్రి యందు ఉన్నానని, మీరు నా యందు ఉన్నారని, మనమందరము ఒకటై ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఈ 20వ వచనం తేటతెల్లం చేస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు మాట్లాడినటువంటి మాట, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు గ్రహింతురు. ఎప్పుడు? చూసే ప్రతి కన్ను సత్యాన్ని గ్రహించలేదు. మాట్లాడే ప్రతివాడు సత్యాన్ని మాట్లాడలేడు. కానీ ఆత్మతో నింపబడినప్పుడు సత్యమైనటువంటి మాట నీ నోటి నుండి వస్తూ ఉంది. సత్యమైనటువంటి చూపు నీ కళ్ళ నుండి వెలువడుతూ ఉంది. నిత్య రాజ్యానికి అడుగులు వేయడానికి అది సహకరిస్తూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా ఉంటూ ఆయన వాక్కులను పాటించటం ద్వారా మన బ్రతుకంతా కూడా ఆశీర్వాదాలతో నింపబడుతూ ఉంది. కావున ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో దేవాతి దేవుడు మనకు సహాయము చేసి మొదటి పట్టణములో చెప్పినట్లుగా వారందరూ కూడా కూడి ప్రార్థన చేయగా ఆత్మ వారిపై అనుగ్రహింపబడింది. క్రైస్తవులు ఇతరులు అనేటటువంటి తేడా ఏమీ లేదు. ఎవరి కొరకైతే మనము ప్రార్థిస్తూ ఉన్నామో వారిపైన దేవుడు ఖచ్చితంగా తన ఆత్మను కుమ్మరిస్తాడు అనేటటువంటి విషయాన్ని ఈరోజు ప్రభువే మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గొప్ప కార్యాన్ని నెరవేర్చడానికి ప్రభువు తన కృపను మనకు దయచేయాలా అని, తన ఆత్మను అమితంగా పొందుకొని తన శిష్యులుగా జీవించే కృపను అనుగ్రహించమని భక్తి శ్రద్ధలతో ప్రార్థన చేద్దాం. ఆత్మ వరాలను, ఆత్మ అనుగ్రహాలను పరంపరంగా పొందుకొని గొప్పగా జీవించడానికి కావలసిన కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుని యేసుక్రీస్తు నుంచి చున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమే కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళను దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచును. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తిరుగు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను నివసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించుచున్నాను. పాపముల మన్నింపు నివసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానము నివసించుచున్నాను. నిత్య జీవము నివసించుచున్నాను. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన తండ్రి, మనమందరము ఆయన ఎన్నుకున్న ప్రజలము, తన రూపమున సృజింపబడిన వారము. తండ్రిని క్రీస్తు నామమున ఏమి అడిగినను మనకు ప్రసాదించును. కనుక మన కోరికలను, విన్నపములను ప్రభు ముందు సమర్పించి విశ్వాసముతో వేడుకుందాము. సర్వమునకు అధిపతివైన మా తండ్రి, మా తిరుసభ అధినేత అయిన
లియో పరిశుద్ధ పాపుగారిని, మా పూల అంతోని మేత్రాణులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, సంఘ పెద్దలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారందరూ క్రీస్తు ప్రభు అడుగుజాడలలో నడుచుచు ఇతరులకు మార్గచూపరులుగా నుండుటకు కావలసిన పవిత్రతను, ప్రార్థనా శక్తిని, ఆయురారోగ్యములను ప్రసాదించుమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మృత్యుంజయుడైన మా ప్రభువా, ఫిలిప్పి సమరియా నగరంలో మీ వాక్యమును బోధించినప్పుడు దైవ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వినుట వలన పేతురు, యోహానుల ప్రార్థన ద్వారా మీ పవిత్రాత్మ శక్తిని అక్కడ ఉన్న ప్రజలందరూ పొందినట్లు చేసితిరి. మీ బిడ్డలమైన మాపై మీ ఆత్మను కుమ్మరించి మా ఆధ్యాత్మిక జీవితాలను ఆదర్శవంతము గావించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. పరలోక భూలోకములకు కారణకర్త, మా దేశమును, మా తెలుగు రాష్ట్రాలను పాలించుచున్న నాయకులందరినీ దీవించండి. వారికి కావలసిన జ్ఞానమును, నిస్వార్థ పాలన అందించుటకు కావలసిన మంచి మనసును, ఆయురారోగ్యములను దయచేసి మానవ సేవయే మాధవ సేవగా భావించి ప్రజలందరికీ మేలు చేయునట్లు దీవించమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, క్రీస్తు ప్రభువుని మా హృదయమునందు ప్రతిష్ఠించుకొనుటకు మాకు సహాయం చేయండి. మీ పైన మా నమ్మకాన్ని పెంపొందించండి. జ్ఞానస్నానం పొందిన ప్రతి వ్యక్తి మీ గురించి బోధించుటకు శక్తి సామర్థ్యములను, తెలివితేటలను ఇవ్వండి. మేమందరము క్రీస్తు శిలువ మరణ పునరుత్థానములో పాలు పంచుకొనుటకు మీ కృపను మాకు దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, దివ్యవాణి టీవీ ఛానల్ను నడిపిస్తున్నటువంటి సిబ్బందిని అంతటిని ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నాం. చైర్మన్ గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. వైస్ చైర్మన్ అయినటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ముఖ్యముగా సిఇఓ ఫాదర్ గారు రెవరెండ్ ఫాదర్ లూర్దు స్వామి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. పనిచేస్తున్నటువంటి గురువులను, అమ్మగారులను, సిబ్బందిని అంతటినీ కూడా దీవించమని, వీళ్ళు చేస్తున్నటువంటి సేవలో మీరే తోడుగా ఉండి ఈ సువార్త సుగంధాన్ని నలుమూలలా ప్రకటించడానికి కావలసిన శక్తిని, యుక్తిని, ఆయురారోగ్యాలను నిండుగా మెండుగా దయచేయమని, ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. సర్వశక్తిమంతుడవైన మా ప్రభువా, మీ పాస్కా మహోత్సవమును అత్యంత విశ్వాసముతో జరుపుకొనుచున్న మేమందరము మీ పవిత్రాత్మ రాకకై ఎదురుచూచే ప్రజలుగా సిద్ధపాటును మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదయని
పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదిని పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేమర్పించు ఈ బల్యార్పణముతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ వరములను పొందుకొని ఉపయుక్తముగా జీవింతముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిరిపి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బల్యార్పణము ద్వారా పూర్వపు బలులను సిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను, బలిపీఠముగాను, గొర్రె పిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లన్నాగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. నామమునా పిలిచేవారు ధన్యులు. ప్రభువు నామమునా పిలిచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా
ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనము. మా లేయో జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపది అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితమును వసగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. పులకింత నా హృదయని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదయని తాకినంత పరము వేడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ గోధుమాపం ప్రభుని తనుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు హేళ.
ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వీడి ఆ పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలను పాటింతురు. నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను అతడు మీకు అనుగ్రహించును, అతడు మీతో నివసించును అని ప్రభువు నుడుచున్నాడు. హల్లెలూయా. ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవస్థితికి చేర్చుతివి. పాస్కా బలిఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్య ఆహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమ ఆజ్ఞలను ఆచరించుచు అనుదినము దీవించబడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలిసిన ఓ దివ్య మాత, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. నీ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. ఈ 13 పూసలు నీ ప్రేమను చాటుచున్నవి, తండ్రి దేవుని మహిమను వెల్లడి చేయుచున్నది. జపమాల మాత రూపములో వెలసిన మరియమ్మ, జపమాల మాత రూపములో వెలసిన మరియమ్మ, లోకరక్షకుని తల్లి.
ఒక రక్షకుని తల్లి, వందనం వందనం మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ. జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ, ప్రేమ కలిగిన తల్లి.